ఆగస్టు 10వ తేదీన జరగబోయే బీసీల సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆగస్టు 8న సమగ్ర కుల జనగణన స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని ఈ నెల 10వ తారీఖు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్నట్లు బీసీ నాయకులు వెల్లడి చేశారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండలి సిఫారసుల మేరకు రిజర్వేషన్లు కల్పించడం లేదని అన్నారు. బీసీలు తమ హక్కులు తాము సాధించుకోవాలంటే శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష ఒక్కటే మార్గమని, ఈ సత్యాగ్రహ దీక్షకు అందరి మద్దతు కావాలని, ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమగ్ర కుల జనగణన జరపాలని, బీసీలకు దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని, స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని, బీసీల హక్కులు బీసీలే అనుభవించేలా మనమందరం ముందుకు నడవాలని, నడుం బిగించాలని, ఆగస్టు 10వ తారీఖున జరగబోయే సత్యాగ్రహ దీక్షలో ప్రతి బీసీ నాయకుడు పాల్గొనాలని, బీసీ ప్రజల మద్దతు కావాలని కోరారు. మరి ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు హలో, కాంగ్రెస్ పార్టీ హలో, మొత్తం వాళ్ళు మాత్రమే తినే పరిస్థితి, వాళ్ళు అనుకునే పరిస్థితి తప్ప అందరికీ పంచే పరిస్థితి. నేను అడుగుతాను రాహుల్ గాంధీ గారు, మీ ద్వంద్వ నీతి ఏంది, మీ ద్వంద్వ వైఖరి ఏంది, మీ శిష్యుడు ఇక్కడ ఏం చేస్తుందో మీకు తెలియట్లేదా? లేదా కేవలం ఎన్నికల్లో గెలవడం కోసము మీకు బీజేపీ మీద పట్టదు కాబట్టి, బీజేపీ శత్రువు కాబట్టి బీజేపీని తిట్టడం కోసము బీజేపీ కూడా నష్టం చేసింది. దేశంలో ఏ రోజు కూడా బీజేపీ బీసీల పక్షం నిలబడలేదు. కానీ మీ రాజకీయ క్రీడ ఏంటని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఢిల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట. కాబట్టి మేము చెప్తా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ ఈ హల్వాని మాకు పంచమని అడుగుతా ఉన్నాము. మీరు మీ చుట్టాలు, మీ జానారెడ్డి, మీ కోదండరామరెడ్డి, లేకపోతే మీ ఉత్తమ్ రెడ్డి, మీ రాజగోపాల్ రెడ్డి, మీ కోమరెడ్డి బ్రదర్స్ మీరే అందరూ పంచుకొని హల్వా తింటారా? ఈ తెలంగాణ ప్రజల యొక్క సొత్తుని మీరే తింటారా? మాకు పంచరా అని అడుగుతా ఉన్నాం మేము. అందుకోసమే ఆ పంచే కార్యక్రమంలో భాగంగా మాకు వాటా కావాలని చెప్పేసి, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి బీసీలంగా సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, దాదాపుగా 3 నెలల నుంచి మేము నెత్తి రోజు మొత్తుకుంటున్నాము, మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాము, రోడ్ల మీద రాస్తారోకలు చేసినాము, చివరికి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేసినాము. ఇదే సమగ్ర చేయాలని చెప్పేసి, 40% కావాలని చెప్పేసి